వైఫ్ ఒకటి ఎప్పుడు వీక్ గానే ఉంటుంది. బిల్లు కోసం వచ్చినప్పుడు చెప్తా వాడి పని. ఏమండి ఎప్పుడు వచ్చారు? సరే కాఫీ తీసుకుని వస్తానే. ఆఫీస్ లో జరిగిన గొడవల్ని ఆఫీస్ లోనే వదిలేసి రావాలండి. అది మర్చిపోయే గొడవ కాదే, కొంప ముంచే గొడవ. అసలు ఆఫీస్ లో ఏదో జరిగిందని నీకెలా తెలుసు? కంచంలో కపాలం సీరియల్లో ఇంద్రజీత్ లో మీరు గింజుకుంటున్నారు కదా, ఆ మాత్రం కనిపెట్టలేనా? నీది సీరియల్ నాలెడ్జ్ కదా, మర్చిపోయా. ఇంతకీ విషయం ఏంటో చెప్పండి. ఏముంది, మా కంపెనీని అమెరికన్ కంపెనీ టేక్ ఓవర్ చేసింది. ఓ అంతే కదా. అది అమెరికన్ కంపెనీ అయితే మనకేంటి, జాపనీస్ కంపెనీ అయితే మనకేంటి, మన పని మనం చేసుకుంటూ పోవాలి అంతే. అంతేకాదు, ఇక నుంచి వాళ్ళతో అమెరికన్ ఇంగ్లీష్ లో మాట్లాడాలంట. మాట్లాడండి. యు నో ఇంగ్లీష్ వెరీ మచ్. రాజ్యం, నీకింత బాగా ఇంగ్లీష్ ఎలా వచ్చు? నేను తెలుగు సీరియల్స్ చూస్తాను. ఐ వాచ్ ఇంగ్లీష్ సీరియల్స్ ఆల్సో. మే హిందీ ధారావాహిక దేఖేంగే. నాన్ విటి తాత తొలి పార్కేనా. ఏంటే ఇన్ని భాషలు ఎలా వచ్చు నీకు? మరందుకే మిమ్మల్ని సీరియల్స్ చూడమనేది. మూలిగే కంప్యూటర్ మీద వచ్చి వైరస్ పడ్డట్టు అసలే బాధలో ఉన్నా నన్ను ఇంకా కెలక్కే. అయ్యో, మిమ్మల్ని సీరియల్స్ చూడమనడానికి ఇంకో కారణం కూడా ఉంది. ఏంటది? అందులో క్యారెక్టర్స్ కి వచ్చే కష్టాల్ని చూస్తే అసలు మన జీవితంలో వచ్చే కష్టాలు ఏవి అనిపించవు. సోదాపి ఇప్పుడు ఏం చేయాలో చెప్పు. ఇప్పుడే కదా ప్రాబ్లం చెప్పారు, నేను ఆలోచించడానికి కొంచెం టైం కావాలి కదా. ఫస్ట్ కూర్చోండి, కాఫీ తీసుకొస్తా. ఇదిగో రాజ్యం, అది కాదే, అసలు నాకు ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడాలి? ఈ రాజ్యానికి ప్రాబ్లం చెప్పారుగా, ఇంకొదిలేండి, నేను చూసుకుంటాను. కాఫీ తీసుకొస్తా, కూర్చోండి. ఇది ఎంత కాన్ఫిడెంట్ గా చెప్పినప్పుడు ఏదో ఒకటి జరుగుతుంది. ఇప్పుడు ఏం జరుగుతుందో ఏంటో. ఏంటి మేడం, సార్ కి ఇంగ్లీష్ రాదా? ఇక చెప్పేది. అయినా అక్క, బాయ్ బ్యాచులర్ వేషాలు మానేసి ఇంగ్లీష్ నేర్చుకుంటే గనక ఈ పాటికి కంపెనీ ఎండి అయిపోయి ఉండేవారు. పద్దు ఫింగర్ వాగుడు వాక్కు. ఇప్పుడేం చేయాలో అది చెప్పండి. ఏంటి అందరు కలిసి మీటింగ్ పెట్టారు? ఒకరికి ఇంగ్లీష్ ఎలా నేర్పించాలా అని ఆలోచిస్తున్నాం బా. రాజ్యం చెప్పేసావా? అవునండి, రోగం రట్టు సంసారం గుట్టు అన్నారు కదండి, వీళ్ళేమైనా సలహా ఇస్తారేమో అని చెప్పేశా. అయినా సార్ కి సలహా మేమేక ఇస్తాం మేడం, ఆయన బ్లోయింగ్ భాస్కర్ కదా. అవును చిక్కోడి, బ్యాచులర్ బ్లోయింగ్ ఉంది, ఇంగ్లీష్ బ్లోయింగ్ లేదు. ఇప్పుడు అమెరికా కంపెనీ వాళ్ళతో వీడియో గేమ్ ఆడాలంటే? అది వీడియో గేమ్ కాదు చిక్కోడి, వీడియో కాన్ఫరెన్స్. అదే అదే. ఎందుకు రాజ్యం ఆపేశా? పర్లేదులే. నేను ఇంగ్లీష్ మాట్లాడాలనుకోవడం కూడా తప్ప, కనీసం కలలుగానే స్వతంత్రం కూడా నాకు లేదా? అవును, నాకు ఇంగ్లీష్ వచ్చు అని అబద్ధం చెప్పాను. బిఏ తెలుగు మీడియంలో పాస్ అవడానికి నాకు 4 ఏళ్లు పట్టింది. కానీ ఎందుకు పట్టిందని ఆలోచించారా? ఆలోచించరు. పద్దు, నువ్వెప్పుడైనా వంట చేసావా? కనీసం కిచెన్ లో ఏ సామాన్ ఎక్కడుంటుందో నీకు తెలుసా? కానీ 20 ఏళ్లు నేను వంటగదిలోనే గడిపాను. చిన్నప్పుడు నాన్నమ్మ పోతే పొద్దుటే కాఫీ పెట్టి, అన్నం వండి, కూరలు చేసి, కూలికి వెళ్లి తిరిగొచ్చి, మళ్ళీ రాత్రి అన్నం వండి అంట్లు తోతుంటే. ఏంటి మీరు అన్నం వండి అంట్లు కూడా తోమేవారా? ఫ్లో మధ్యలో కట్ చేయకరా కాకరకాయ మొహోడా. అన్ని పనులు చేశాక ఇంకా చదవడానికి టైం ఎక్కడిది, ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఛాన్స్ ఎక్కడిది? ఇవన్నీ మీకు అనవసరం. మీరు జోక్స్ వేసుకోవడానికి, నవ్వుకోవడానికి నాలాంటోడు కావాలి, అంతేగా? నవ్వుకోండి. నేను ఏడిస్తే మీకు నవ్వు వస్తుందంటే రోజు అరగంట ఆఫీస్కి సెలవు పెట్టొచ్చి మరీ ఏడుస్తా. నవ్వుకోండి. ఏవండి, మీరు వంట చేసేవారా? లేదే, మా అమ్మ వంట చేస్తుంటే చూసేవాడిని. అయ్యగారు, మీరు తప్పకుండా ఇంగ్లీష్ నేర్చుకుంటారా గారు? నేర్చుకుంటారు. ఏంటి మనకంటే ఎక్కువ ఫీల్ అయిపోతున్నాడు? ఈ కొంపలు ఎవరు నువ్వు నాకు నచ్చే సినిమా చూడలేదనుకుంటా. ఏంటంటే ఆలోచిస్తున్నారు? నీ బొందా, మన ఇంటి సమస్యను ఊరందరికి ఎందుకు చెప్పావు? వాళ్ళు బయట వాళ్ళేం కాదండి, మన వాళ్ళే. చూడు రాజ్యం, మన సమస్యను బయట వాళ్ళకి చెప్తే సగం మంది మనకెందుకులే అనుకుంటారు, మిగిలిన వాళ్ళు హేళన చేస్తారు. సారీ అండి, నేను అంత దూరమే ఆలోచించలేదు. సర్లే గాని ముందు ఈ సమస్య నుంచి బయటపడే మార్గం చూడు. ఆల్రెడీ చూసేసాను. ఏంటి చూసావా? ఏంటది? అప్పారావు ఇంగ్లీష్ స్పోకెన్ స్కూల్. అదేంటిది డ్రైవింగ్ స్కూల్ లాగా? అది ఒక పెద్ద మహాసంస్థ అండి. దాని డైరెక్టర్ అప్పారావు గారు ఎంతో మంది జీవితాల్లో ఇంగ్లీష్ దీపాన్ని వెలిగించి చీకటిని పారద్రోలిన గొప్పవారు. అయితే అర్జెంట్ గా ఫోన్ చేసి పిలిపించు. ఆల్రెడీ ఫోన్ చేసేసా, రేపే ఆయన వస్తున్నారు.
రాజ్యం, ఆ టీచర్ వస్తాడంటావా? తప్పకుండా వస్తారండి, పిలిచింది రాజ్యం కదా. హలో, హా? గుడ్ మార్నింగ్ హీ అండ్ గుడ్ మార్నింగ్ షీ. ఎవరు నువ్వు? నువ్వా? నో నో, డోంట్ కాల్ మీ యూ, కాల్ మీ వి. ఆ, ఏం మాట్లాడుతున్నావు బాబు? I talk English, I walk English, I eat English. I am Apparao, the teacher of English spoken school. ఓ సార్, మీరా? మీతో ఫోన్ లో మాట్లాడింది నేనే. You Rajam, యా యా యా. I can stand here. హా? I can stand here. కూర్చోండి సార్, కూర్చోండి. ఆ. కూర్చుంటా అంటారు. రాజ్యం, నువ్వు పిలిచింది ఏంటేనా? Yeah, it is me, one and only Apparao. మా ఆయనకి ఇంగ్లీష్ నేర్పాలండి. Then come to my office. Why here? హియర్ అంటే వినడం కదే, వై హియర్ అని. ఎందుకు నా మాట వింటున్నారని అంటున్నాడా? Not here. Here. Your house. ఆహా, ఇక్కడికి ఎందుకు రావాలంటున్నారా? ఈ వయసులో ఇంగ్లీష్ నేర్చుకోవడానికి ఆఫీస్ చుట్టూరా స్కూల్ చుట్టూరా తిరిగితే బాగుండదు కదండి. ఆ, అవును బాగోదు, మీరే ఇక్కడికి వచ్చి నేర్పండి. Me. Here. No, no, no. Possible not. ఎందుకండి? I am so much costly teacher. Not telling homemade tuition. అలా కాదండి, ఎలాగోలా ఇక్కడికి వచ్చి నేర్పండి. English learning is not police checking. హా? It is Taj Mahal building. ఆయన ఏం మాట్లాడుతున్నా నాకు ఒక ముక్క అర్థం కావట్లేదు. చెప్పాను కదండి, ఆయన చాలా గొప్ప ఆయన. అలాంటి గొప్ప వాళ్ళు మాట్లాడితే మీకు నాకు అర్థం కాదు. అవునా? No kusa kusa telling loudspeaker. ప్లీజ్ అప్పారావు సార్, మీరే ఇక్కడికి వచ్చి నేర్పించండి. I too costly. ఎంత తీసుకుంటారండి? 1 lakh. లక్ష రూపాయలా? రూపాయలా? Oh, wasting time. I go. ఆ, లేదు ఇస్తాం. Excuse me, one more requirement. I two students pick up that came here. ఆయన దగ్గర 2 స్టూడెంట్స్ ఉన్నారంట, వాళ్ళని కూడా ఇక్కడికే తెస్తారంట. ఇస్తారా నువ్వు? వాళ్ళిద్దరు వస్తే ఇక్కడ మేమందరం కూడా నేర్చుకుంటాం. Okay, members are not problem. Take your bank details. మన డీటెయిల్స్ ఎందుకే? ఆహా, ఆయన అన్నారు టేక్ ఆయన బ్యాంక్ డీటెయిల్స్ అని, మనం మనీ పంపించాలని. అవునా? Yeah, సార్ not చెప్పండి. Mr. R. Apparao. ఓకే. Money goes. I come tomorrow. టుమారో నుంచి రండి. Okay, my feet, your namaskarams. ఏమంటున్నాడే నాకేం అర్థం కాలేదు. నాకు తెలియదండి ఇంగ్లీషు. Excuse me, నా పాదాలకు మీ నమస్కారం. ఫస్ట్ డేనే భలే నేర్పించేసాడే. యావండి, మీ కష్టాలు తీరిపోయి మీకు ఇంగ్లీష్ వచ్చేసినట్టే. నాకు కూడా అదే అనిపిస్తుంది. ఆయనలాగా ఇంగ్లీష్ నేర్చుకుంటే ప్రపంచంలో ఏ మూలకెళ్ళైనా సరే ఈజీగా బతికేయచ్చు. మేడం, ఇప్పుడు ఈ జనరల్ బాడీ మీటింగ్ ఎందుకు పెట్టారో చెప్తారా? చగోడి, అన్నిటికీ తొందరపడకు. మీ అందరికీ ఒక శుభవార్త. ఏంటక్క అది? అమెరికా నుంచి నాకేమైనా సంబంధం వచ్చిందా? చెప్పండి మేడం, ముఖానికి బంకమట్టి పూసుకుంటుంది. ఒరే సచ్చినోడా, అది బంకమట్టి కాదు, ముల్తాన్ మట్టి. మీరు ముందు ఆపుతారా? చెప్పేది వినండి. రేపటి నుంచి మన ఇంటికి ఒక ఇంగ్లీష్ మాస్టర్ వస్తారు. ఆయన దగ్గర మీరందరూ చక్కగా ఇంగ్లీష్ నేర్చుకోండి. ఇంగ్లీషా? నేనా? ఎందుకు మేడం? చగోడి, మన తెలుగులో కథలన్నీ అయిపోయి తమిళ, హిందీ, మలయాళం నుంచి తీసుకున్నట్టు ఇంగ్లీష్ లోంచి కూడా తీసుకోవాల్సి వస్తే భాష రాకపోయినా తమిళ, హిందీ, కన్నడ నుంచి కాపీ కొడుతూనే ఉన్నా కదా మేడం. వాటికి ఇంగ్లీష్ లో సబ్ టైటిల్స్ పడుతూ ఉంటాయి. దానికైనా ఇంగ్లీష్ రావాలి కదా. సరే మేడం, నేర్చుకుంటాను. కందకులేం దురదా, కత్తికెందుకు, డబ్బులు కట్టే వాళ్ళకి దురదా, నాకెందుకు? వెరీ గుడ్ చగోడి. అక్క, నాకు ఆల్రెడీ ఇంగ్లీష్ వచ్చు, నేను నేర్చుకోవాలా? నీకొచ్చే చెత్త ఇంగ్లీష్ తో అమెరికా కాదు కదా, అనకాపల్లి కూడా వెళ్ళలేవు. మర్యాదగా నేర్చుకో. అలాగే అక్క. అమ్మగారు, వాళ్ళకైతే ఇంగ్లీష్ అవసరము. అంట్లు కడిగే వాళ్ళకి, బట్టలు ఉతికే వాళ్ళకి ఎందుకండి? అవునమ్మగారు, మాకెందుకండి ఇంగ్లీష్? పిచ్చి మొహందానా, అసలు ఇంగ్లీష్ అవసరం అయ్యేదే మీకు. పెద్ద నోట్లు రద్దు చేసినట్టు త్వరలో పని మనుషుల్ని కూడా రద్దు చేసేస్తారంట. బాబాయ్, అప్పుడు మాకు పని ఏంటండి? ఏముంది, అమెరికాకి వెళ్లాల్సిందే. దానికి ఇంగ్లీష్ రావాలి. అవునమ్మగారు, అమెరికాలో అడుక్కునే వాడు ఇంగ్లీష్ మాట్లాడుతున్నాడంట. అవునమ్మగారు, ఆ మాట నేను కూడా విన్నాను. మరి అందుకే మిమ్మల్ని ఇంగ్లీష్ నేర్చుకోమని చెప్పేది. అలాగే అమ్మగారు. రేపటి నుంచి మన మాస్టర్ వస్తారు, క్లాసులు మొదలవుతాయి. అందరూ జాగ్రత్తగా చదువుకోండి. నో మేడం. ఒరే టెన్నిస్ బాల్ మొహోడా, నో కాదురా, ఎస్ అనాలి. ఎస్ మేడం. సార్ వచ్చే టైం అయింది, అంతా రెడీగా ఉన్నారు కదా? రెడీ సార్. కూర్చోండి. Teacher coming, no sitting. Don't manners your mummy, daddy,
teaching not manners. ఒరే చెగుడి ఏమంటున్నారు ఆయన ఏమో సార్ ఈయడానికి రెడీగా ఉన్న పందిలా ఉన్నాడు. ఈ చెత్త ముట్టుకుని ఏంట్రా మాటలు బా నించోమంటున్నారు. ఓ సరే సరే No sofas. Sofa sitting. I want sofas. చెగుడి ఇప్పుడు ఏమంటున్నారా అందరిని చాపెక్కమంటున్నాడు సార్. అదే సార్ అందరిని చాప మీద కూర్చోమంటున్నాడు. అరే అవును ఆ రూమ్ లో చేపలు ఉన్నాయి బట్రా సార్ మేము రెడీ క్లాస్ స్టార్ట్ చేయండి No, 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 no. I take some time because of my students on the road. May I come in, sir? Abo! Let's international school. Why you come too late? Get out. Abba! Sit down there. సార్ స్టూడెంట్ వచ్చేసారుగా క్లాస్ స్టార్ట్ చేయండి. Another student is on the road. ఎక్స్క్యూజ్ మీ సార్, మే ఐ కమ్ ఇన్ సార్? It's all right, Smiley. Come on, take care of your health. Okay? Please carefully sit down. You swallow. Give me my book. Okay. We now started the class. ఏంటి సార్ ఇది అంత డబ్బు కట్టాము బ్యాక్ బెంచీలో కూర్చోవాలా? Mr. Durgarao, don't know. I will solve the problem. Sit down. Miss Rajam. మిస్సెస్ రాజ్యం సార్ Yes, yes, Mrs. Rajam. Take playing cards. Yeah. సార్ ఇప్పుడు ప్లేన్ కార్డ్స్ అంటే ఏంటి? ప్యాకల్ రా అంటే ఇప్పుడు మనతో పే కార్డ్ ఇస్తారా ఏంటి? ఏమో నాకు తెలుసు నేను కనుక్కుంటే నాకు తెలియదు. సార్ చిన్నపిల్లలతో పే కార్డ్ ఇస్తారా సార్? Full stop. Down. Miss Rajam. సార్ What is the brinjal face? బ్రింజాల్ ఫేస్ అంటే అమ్మాయి కదా సార్? Sit down there. That's it. సార్ Mr. Bhaskar, take back. ఓకే సార్ Okay, are you ready? Show me your cards. Bhaskar, you say please. Get up. సార్ నేను ఇక్కడే కూర్చుంటాను సార్. Get up! And that is your number sittings. ఇక నుంచి ఈ నెంబర్ ప్రకారం మన రోజు ఎక్కడ కూర్చోవాలన్నా అది మాకు అర్థమైంది. మీరు మళ్ళీ రెట్టించక్కర్లే. మీరు మాత్రం ఫస్ట్ సీట్ లో బాగా చదువుకోండి. అలాగే ரொம்ப మనసులాయను. నాకు ఇక్కడ చాలా బాగుంది. కొత్త సాప కదా అలాగే ఉంటారు నాకు కూడా అలాగే ఉంది License! This class, not fish market. Tell sir. Yes, sir. Say loudspeaker. Yes, sir. Now I started lesson. This is ABCD. అవన్నీ మాకు వచ్చండి ఫోన్ మీద ఇచ్చి నేర్పండి Why building toilet nanagram Guda? ఫౌండేషన్ సరిగ్గా లేక That's why speak you ABCD. Speak out. Mr. Bukaria. Get up. నా పేరు చెకోడి సార్. Get up. Come and tell me A for. యాపిల్. Show your hand. Come on, throw your hand. Then A for. యాపిల్. అబ్బా. B for. బాయ్. అబ్బా. C for. క్యాట్. D for. అబ్బా. Useless international fool. Your worst brinjal face. You're bloody idiot. Come on, my dear Smiley. A for. అత్తారింటికి దారేది. Wow, what a beautiful. A, B for. బొమ్మరిల్లు. Awesome. C for. క్యాష్. Wow, tremendous voice. D for. డి జోడి. Wow, mind blowing yaar. That's sit down. Come on, my dear Smiley. Yes, A for. D for. E for. D for. ఈ సీరియల్ పేర్లు షో పేర్లు చెప్పింది అవి చెప్పంటాడు ఏంటి దరిద్రుడు Silence. Tell loudspeakers. చూసావా చగోడి, నేను చెప్పిందే చెప్తున్నారు. ఏంట్రా దిక్కుమాలినోడా, తెగ రాసేస్తున్నావు. నా దిక్కు సరే మేడం, మీ దిక్కు చూసుకోండి. నాకేమైంది, శుభ్రంగా ఉన్నానుగా. అలా చూడండి. సారా మలయాళం కుట్టితో తెగ మాట్లాడేస్తున్నాడు. మామూలుగానే ఉన్నారుగా, ఏం మాట్లాడుతున్నారు? మీదేదో పెద్ద బుర్ర అనుకున్నాను, నాలానే మట్టి బుర్రే మీది కూడాను. ఆ?
ఇప్పుడు నా లిప్ రీడింగ్ మ్యాథ్స్ చూపిస్తా చూడండి. ఏంట్రా నీ గోల చెప్పు. చూడండి మేడం, సార్ అంటున్నారు ఇంతకాలం మా ఏరియాలో ఉంటూ నాకెందుకు కనపడలేదు. ఇప్పుడు ఆ కుట్టి అంటుంది నేను అదే ఫీల్ అవుతున్నాను అంటుంది. మీరు అచ్చు మోహన్ లాల్ ఉన్నారు. మోహన్ లాల్ ఉన్నారు అంటుంది. నిజంగా అలా అందా? ట్రూ ట్రాన్స్లేషన్ మేడం. ఇంకేం మాట్లాడుతున్నారో చెప్పరా. థ్యాంక్ యూ. మీరు ఇచ్చిన నారింజ మిఠాయి చాలా బాగుంది. నువ్వు ఇచ్చిన నారింజ మిఠాయి చాలా బాగుంది. అంత బాగుందంటనా? ఇది సార్ డైలాగ్ మేడం. మీరు వండిందేమో ఏడు పొగ పెట్టుకొని తింటాడు. అది ఇచ్చిన బిల్లని చూడండి ఎంత ఆనందంగా తింటున్నాడు. ఏడ్చోలేక దరిద్రుడా. తర్వాత ఏమైందో చెప్పు. ఏమైందిరా? ఫోన్ నంబర్లు మార్చేసుకుంటున్నాడు మేడం. సైలెన్స్. ఏ ఫెయిల్ ఫ్రమ్ ఫేస్. డోంట్ టాక్. ఏ ఊరు? మా ఊరే. నీ పేరేం పేరు? పల్లం పద్మావతి. దరిద్ర గొట్ల దుర్గారం. శకుడి ఏంటే అటు చూడు, ఆ అమ్మాయితో ఎలా మాట్లాడుతున్నాడు. నీకేమి ఇష్టం? ఏవైనా ఇష్టమే. అవునా? అవును, పల్లె నుండి రాక్షసి బల్లి దాకా అన్ని ఇష్టంగా తినేస్తుంది అది. నాకు 5 కోరికలున్నాయి. శకుడి, ఆ అమ్మాయి గారు తన 5 కోరికలు చెప్పేస్తున్నారు. తెలుస్తుంది, ఎవరికైనా ముందు అదే చెప్తున్నది. నాకు 10 కోరికలు ఉన్నాయి. ఎవరు తీరుస్తారు? రాసుకో. రే నువ్వు పద్దుతో మాట్లాడడానికి వీల్లేదురా. ఏ పద్దు? పద్మావతి. ఏ పల్లవి పద్మావత? ఏయ్, ఆ పేరు కూడా నీ నోట్లో రావడానికి వీల్లేదురా. ఒకవేళ తను పలికితే మాత్రం నేను గమ్ముగా ఉన్నాను. ఏయ్, నువ్వు తనతో మాట్లాడకూడదు. నువ్వు గనక తనతో మాట్లాడవనుకో నా పేరు తెలుసుగా, చెకోడి చండాలపు నీ పేరు చెన్నాలపు చొక్కోడి అయితే నా పేరు దరిద్ర కొట్టు దుర్గారావురా. రే చూసుకున్నామా? చూసుకున్నావురా? ఎలోపుడు లేచిపోవడం. ELOPED ఎలోపుడు లేచిపోవడం. రాజు, ఈ రోజు ఇంగ్లీష్ క్లాస్ బాగా జరిగింది కదా? బాగా జరిగింది. మీ పక్కన ఆ మలయాళీ మంత్రగతి కూర్చుంది కదా, అలాగే అనిపిస్తుంది. ఆ అమ్మాయిని ఏమనక రాజు, చాలా మంచిది. అందుకేగా మరి నీ మీద పడి పడి నేర్చుకుంటుంది. ఏంటది? ఇంగ్లీష్. అయినా పరాయి మగాడితో ఈ కేకులు పక్కపక్కలు ఏంట్రా బాబు. జమానా బదలగయా రాజ్యం. ఏంటో ఇంగ్లీష్ స్పీకింగ్ కోర్స్ లో చేరిస్తే మీకు హిందీ వస్తుంది. అది కాదే రాజ్యం, ఆ అమ్మాయి కేరళ నుంచి వచ్చింది. వెనక ముందు ఎవరు లేరంట పాపం. ఎందుకు లేరు? పక్కనే చెట్టంత మగాడు మీరు ఉన్నారు కదా. ఏదో కొత్త నంబరే. హలో హలో, భాస్కర్ గారేనా? అవును, మీరెవరు? నేను కుట్టిని. కుట్టియా? హలో హలో, సిగ్నల్ అందట్లేదు. ఒక నిమిషమే, సిగ్నల్ హలో హలో హలో. పెళ్ళ ఉన్న చోట ఈ మగాళ్ళకి అసలు సిగ్నలే రాదు. భార్య అంటే జాంబర్స్ కాబోలు. రేపు చెప్తా ఈ సంగతి ఆ కుట్టి సంగతి. మేడం ఏమైంది మేడం? వెక్కి వెక్కి ఏడుస్తున్నారు. నా కొంప మునిగిపోయింది చగోడి. మేడం ఇలా బాధపడుతుంటే నీకు చెప్పడం సిగ్గులేదా నీకు? నేను బాధలను తింటున్నాను. దాని సంగతి వదిలి మీ సార్ ఆ మలయాళీ మంత్రికురాలు వల్ల పూర్తిగా పడిపోయారు. అవును మేడం, నాకు అలా అనిపిస్తుంది. అవునక్క, నాకు అలాగే ఆ మాట ఇప్పుడు చెప్తున్నా. యూ బ్యాడ్ వరస్ట్ అగ్ని ఫెలో. మేడం నాకు ఇంగ్లీష్ వచ్చేసినట్టుంది. నీ ఇంగ్లీష్ సంగతి పక్కన పెట్టరా, ముందు సార్ సంగతి చూడరా. దాంతో రాత్రంతా ఫోన్ లో మాట్లాడుతూనే ఉన్నారు. నంబర్ తీసుకుంటే మాట్లాడడానికే కదా మేడం. నువ్వు మీరా ముందు దీనికి రెమెడీ ఏంటో చెప్పు. ఏం చెప్తా మేడం, మన సారు ఆ బూడిది గుమ్మడికాయ ఒళ్ళో పూర్తిగా పడిపోయాడు మేడం. అక్క, దాన్ని హల్వా చేసుకుని తినేద్దాం. నువ్వు నీ తిండి గోలా. అది కాదు మేడం, ఏదో ఒకటి చేయకపోతే మన సార్ని కాపాడుకోవడం కష్టం. చెప్తా కాంతమ్మ వాకిట్లో కరివేపాకు సీరియల్లో అర్చన్ లాగా నేను వాళ్ళిద్దరు పని పడతా. Somebody understand now, please. పద్మావతి, మా సార్ చెప్తుంది నీకు అర్థం అవుతుందా? వాడు పొందు చెప్తున్నాడు, తినడానికి ఏం పెట్టుకుంటూ చంపుతున్నాడు. ఎప్పుడు తిని గురించి ఆలోచిస్తావా? అటు చూడు. సార్ వై ఏబిసిడి ఇన్ లైన్? Ask the question. అగ్గి క్వశ్చన్ అంటే ఏంటి? మీరు యజ్ఞి తెలుగులో ఏమంటారు? గుడ్డు. ఓ, గుడ్డు క్వశ్చనే. Englishman intelligent.
Don't question them. ఆన్సర్ తెలియకపోతే అలాగనే చెప్తారు. You silly fellow, I know English. You tell me why element was single standing? మేడం మా సార్ ఏం చెప్తున్నారో నీకు అర్థం అవుతుందా? ఒరేయ్, అసలు నువ్వే అన్నావు నాకు అర్థం కావట్లే. అక్కడ మా ఆయన ఏం చేస్తున్నారు నాకు అర్థం కావట్లే. పిచ్చెక్కిపోతుంది. Everybody knows. అదేంటి ఐసు, మనందరికి ముక్కులు ఉన్నాయిగా, మళ్ళీ ఆయన ఎనిబడి హ్యావ్ నోస్ అంటాడేంటి? నాకు అసలు ఇంగ్లీషే రాదు, నన్ను మాట్లాడించకు. తాడబట్టి లాగా అదే వస్తుంది. అర్జుడా I tell L for love, M for marriage, N for nuptials, O for operation. మనిషి లైఫ్ లో లవ్ అంటే ప్రేమ, మ్యారేజ్ అంటే పెళ్లి, నఫ్షల్స్ అంటే శోభనం, ఆపరేషన్ అంటే పిల్లలు పుట్టకుండా లైన్ గా జరుగుతాయి కాబట్టి ఇంగ్లీష్ వాడు ఎల్ఎంఎన్ అక్షరాలు లైన్ గా పెట్టాడని అంటున్నాడు. ఏం చెప్పాడు భాస్కర్? మేడం మా సార్ ఏమన్నారో చెప్పండి. నేనేమన్నా నీకు డిక్షనరీలో కనిపిస్తున్నానా? Mrs. Rajam, you're broken my class. ఏయ్, లే. What happened? నువ్వు అసలు ఇంగ్లీష్ నేర్చుకోవడానికి వచ్చావా లేదా మా ఆయన్ని లైన్లో పెట్టడానికి వచ్చావా? ఎంత వీడియం. ఆహాహా, మా ఆయనతో బాగా తెలుగులో మాట్లాడుతావు కదే, నా దగ్గరికి వచ్చేసరికి ఎంత వేడియమా? Please stop, Mrs. Rajam, you're broken my class. ఆగు, రాజ్యం. సార్ ఇంగ్లీష్ సార్ బాగా ఇదిగో ఊరుకో రాజ్యం. రాజ్యం ఏంటిది దైవం పట్టిందా నీకు? నీ వేషం చూస్తుంటే రాత్రి నుంచి దయ్యం పడుతూనే ఉంది. నేనేం చేశాను? మీరు రాత్రి పుట్టిగా మాట్లాడటం నేను చూశాను. ఏదో సరదాగా మాట్లాడకూడదు తప్పేనా? అయినా నేను ఇంగ్లీష్ నేర్చుకోవాలి, ఇంగ్లీష్ మాస్టర్ పెట్టింది నువ్వే, చెడగొట్టింది నువ్వే. మీరు పైకి ఎదుగుతానంటే ఒప్పుకుంటాను, కానీ మాకు అందరంతా పైకి వెళ్ళిపోతారంటే ఆడాలో అస్సలు ఒప్పుకోం. ఏంటో ఇంకా చూస్తారు, మేమే కప్పలు పండి పండి. ఏయ్, ఏంట్రా గాడిదలా సకిలింపు? ఎప్పుడో నేర్చుకున్న విద్యని ఇప్పుడు ప్రయోగిస్తే బాగానే సక్సెస్ అయింది సార్. ఏమిచ్చిరా అది? అంటే మీరు కుట్టి మాట్లాడుకున్న మాటలు లిప్ రీడింగ్ ద్వారా మేడం చెప్పింది నేనే. రే ఇదంతా చేసింది నువ్వు అన్ని నరసింహుడా